హాయ్ అండి, నమస్తే. స్వీట్ పొంగల్ కొత్తగా వెరైటీగా ఇలా చేసుకోండి. ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుందండి. ముందుగా పావు కప్పు బియ్యం, పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. ఒక బౌల్లో వేసుకుని 2 సార్లు బాగా కడుక్కొని 2 గంటలు నానబెట్టుకోండి. టైం లేకపోతే 1 గంట నానబెట్టుకోండి. 4 కప్పులు పాలు, 3 కప్పులు నీళ్లు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. పొంగొచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకోండి. తిప్పుకుంటూ ఉడికించుకోండి. ఈలోపు జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలండి. 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లం వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1.5 కప్పు బెల్లం వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత బాగా తిప్పుకుంటూ ఉడికించుకోండి. యాలకులు 2-3 దంచుకుని వేసుకోండి. ఇలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పొంగల్ చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి, ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.